అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు, వంశం పారంపర్య వైద్యుణ్ణి. ఈరోజు మీకు తెలియజేస్తున్నటువంటి సమస్య లైంగిక సమస్య, శృంగార సమస్య. ఈ లైంగిక సమస్యల్లో యువత ఈ వీడియోలు చూడడము, వీళ్ళు టెంప్ట్ అయ్యి హస్తప్రయోగం చేసుకోవడము, ఈ వంకర పడిపోవడం లింగము, వీర్యం పలస పడిపోవడము, ఈ అంగానికి సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు రావడం జరిగింది. వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, సంసారానికి నేను పనికిరానేమో, నాకు ఇంక వివాహం వద్దు, ఒకవేళ వివాహం చేసుకుంటే నా యొక్క భార్య నా జతలో ఉంటుందా లేదా, ఎన్నో అనుమానాలకు కూడా గురి అవుతున్నారు. కారణం ఏంటంటే, అనేక రకాలైనటువంటి వీడియోలు చూడడము, అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు తెలుసుకొని వీళ్ళకు ఆందోళన పడుతున్నారు. ఏమీ అవసరం లేదండి. ఈ లైంగిక సమస్యల్లో చాలా రకాలు ఉన్నాయి. మీకు తెలిసేదల్లా 2 రకాలే. లింగం గట్టిపడడం లేదు, పొడుగు లేదని, పెట్టగానే కారిపోతుందని ఇలా చెప్పుకుంటారే కానీ లైంగిక సమస్యలు ఒక వ్యాధే కాదు, మానసిక స్థితి కూడా. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లేకపోతే ఇక లైంగిక సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ యువత చాలామంది ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యకి చిన్న చిట్కా వైద్యం చెప్తాను. మీకు మీరుగానే చేసుకోండి. మీరు తయారు చేసుకోలేకపోతే మా వద్ద ఈ సెక్సువల్కి సంబంధించినటువంటి చూర్ణాలు, భస్మాలు మరి ఎన్నో కూడా మా దగ్గర లభ్యంలో ఉంటాయి. నేరుగా మీ యొక్క స్థితి గతిని మాకు తెలియచేయాలనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు కాంటాక్ట్ అయ్యి నేరుగా వచ్చి కలవమని మాత్రమే నేను కోరుకుంటాను. ఇంకా చాలామందికి తెలిసినటువంటి ఒక కాయ ఏంటంటే జాజికాయ. ఇక్కడ చూడండి, జాజికాయ. దీన్ని ఏం చేయాలా? మునగ చెట్టు అండి. ఇక్కడ చూడండి, మునగ ఆ చెట్టు. ఒక చిన్న కొమ్మని తీసుకొచ్చాను. ఈ మునగ చెట్టు కొమ్మకి అంటే మానికి మొదట్లో ఒక రంధ్రం వేయండి. బాగా డ్రిల్లింగ్ మిషన్ లాంటిది వేసి ఈ కాయ 2 ముక్కలుగా చేసి దాని లోపల 1-2 కాయలు మొదట్లో పెట్టేసి పైన మన్ను కానీ లేదు పేడ కానీ మూసిపెట్టి దాంట్లోకి ఏది పోకుండా చూసుకోండి. ఇలా 48 రోజులు ఈ జాజికాయ నాణ్యమైనది లోపల ఆ మునగ రసంతో ఆ యొక్క ద్రవంతో బాగా నానుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మీకు జాజిపత్రి, ఈ యొక్క జాపత్రి అంటాము. ఈ జాపత్రి కూడా సమభాగాలుగా తీసుకోండి, సమ తూకాలుగా తీసుకోవాలి. మరొకటి ఇక్కడ చూసుకోండి మీరు, పచ్చకర్పూరం, ఇది కూడా సమభాగంగా తీసుకోవాలి. మరొకటి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను, మునగ జిగురు అంటే దాని యొక్క బంక కారి సేవించి గమ్ము వస్తుంది. ఆ బంకను జిగురుని తీసుకోండి. మరి మీకు తెలిసినటువంటిదే ఈ మునక్కాయల యొక్క గింజలు, విత్తనాలు, ఆ గింజలు తీసుకొని సమభాగంగా తీసుకోండి. వీటికి అన్నిటినీ కూడా అతి మెత్తగా వస్త్రగాళితం చేసేటట్లు చూర్ణాన్ని తయారు చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ యొక్క ద్రాక్ష అండి, ఈ ద్రాక్షను దాంట్లో వేసి మరి స్వామత కలిగి మనం తీసుకోగలిగిన ఇది ఉంటే స్వర్ణ భస్మం, రజత భస్మం, లేదు వంగ భస్మం, ఇలాంటివి ఏదైనా తీసుకోండి. మరి కొంతమందికి అతి ఉష్ణం వల్ల శీఘ్రస్ఖలనం అయిపోతూ ఉంటుంది. కొంతమందికి స్వప్నస్ఖలం, నిద్రలో పడిపోతూ ఉంటుంది. చాలా ఆందోళన అవుతూ ఉంటారు. నీరుగా పడిపోయి జిగటగా కూడా మూత్రంలో వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వారికి ఇక్కడ చూడండి, శిలాజిత్, దీన్ని కూడా భస్మ రూపంలో మీకు దొరుకుతుందండి. శిలాజిత్, ఇది కర్పూల శిలాజిత్ అని దీని పేరు.
మరి ఇంకొకటి ఇక్కడ చూడండి, రాతి నార. దీని భస్మం కూడా మనకు ఆయుర్వేదిక్ షాపుల్లో కానీ లేదు వైద్యులు తయారు చేసినటువంటి వాళ్ళు అనుభవజ్ఞులు ఉంటారు, అటువంటి వారి దగ్గర నుంచి కూడా పొందొచ్చు దీన్ని. ఇవన్నీ కూడా ఈ భస్మం, శిలాజిత్ భస్మం ఒక 10 గ్రాములు, అదేవిధంగా రాతినార భస్మం ఒక 10 గ్రాములు, రజిత భస్మం అయితే ఒక 5 గ్రాములు, స్వర్ణ భస్మం అయితే 1 గ్రాము, లేదు త్రివంగ భస్మం కానీ వంగ భస్మం అయితే ఒక 10 గ్రాముల వరకు వేసుకోవచ్చు. ఇది వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే భస్మాలు ఖరీదుగా ఉంటాయి కాబట్టి దాన్ని పరిపూర్ణంగా మీకు తెలియచేయాలనేది నా ఉద్దేశం. ఇవన్నీ మెత్తగా వేసి కలవరాళ్ళు మెత్తగా నూరండి. నూరి బఠానీ గింజంత గోళీలు కట్టి నీడన ఎండి పెట్టుకోండి. ఎండిన తర్వాత ఒక గాజు బాటిల్లోకి నిలువ చేసుకొని ఉదయాన్నే 2 గోళీలు, రాత్రి నిద్రించే ముందు 2 గోళీలు తీసుకొని 1 గ్లాసు పాలు, ఒక 250 మిల్లీలు 250 మిల్లీగ్రాము అంటే మిల్క్ను ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం అలా సేవిస్తూ మానసికంగా ఇవన్నీ నాకు ఈ సమస్య ఉండదని వదిలేయండి. కొద్ది కొద్దిగా మెరుగుపడతారు. మరి అలాంటి పొరపాట్లు ఈ హస్తప్రయోగం కానీ లేదు మానసికంగా ఆలోచించి ఇలా లేనిపోయినటువంటి ఆలోచించేటవన్నీ వదిలేసినట్లయితే మీ యొక్క సమస్య పటాపంచలు అయిపోయి ఆరోగ్యంగానూ ఉంటారు. మీ యొక్క శీఘ్రస్ఖలన సమస్య పోతుంది, లైంగిక సమస్య పెరుగుతుంది, వీర్య వృద్ధి జరుగుతుంది, సంతానానికి కూడా యోగ్యులు అవుతారు. కనుక మీ సమస్య అనేది మీ మైండ్ నుంచి తీసేసిన తర్వాత ఇంకా మానసికంగా ఎప్పుడైతే దృఢంగా ఉంటారో వారికి ఏ మందైనా కూడా శీఘ్రంగా వర్తిస్తుంది, అంటే బాగా పనిచేస్తుంది అని అర్థం. కాబట్టి ఇలాంటి సలహాను చక్కగా తీసుకొని మీకు మీరుగానే తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేకపోతే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు కేవలం వాట్సాప్ మూలకంగా ఒక వాయిస్ రికార్డు కానీ లేదు టైప్ చేసి కానీ పెట్టండి మీ సమస్య ఏంటి అనేది. మేము అన్ని సందర్భంలో బిజీగా ఉంటాం కాబట్టి మీకు ఆ యొక్క సమస్యని విన్న తర్వాత దానికి సంబంధించినటువంటి రిప్లై ఖచ్చితంగా పెడతాను. మీరు నేరుగా కూడా వచ్చి కలవాలనుకుంటే మమ్మల్ని కలవచ్చు, లేదు పోస్టల్ ద్వారా కూడా మీరు పొంది మీకు ఇటువంటి సమస్య నుంచి కూడా విముక్తి పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.